వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. నేను మీ రంగనాథ్ సార్. ఈరోజు మనము కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ పేపర్లో జరిగిన ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ క్వశ్చన్స్ అనేది మనము ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. రండి చూడండి, 106 నుంచి మనకు ఫిజిక్స్ స్టార్ట్ అయింది. యూనిట్స్ కి ఫిజికల్ క్వాంటిటీకి మనకు వచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు. చూసుకున్నట్లయితే ఇక్కడ వ్యాట్ ఇచ్చారు. వ్యాట్ మీ అందరికీ తెలుసు. వ్యాట్ కనుక చూసినట్లయితే వ్యాట్ ని మనము ఎలక్ట్రిక్ ఛార్జ్ కి యూనిట్స్ గా చెప్తాము. వ్యాట్ ని ఎలక్ట్రిక్ ఛార్జ్ కి యూనిట్స్ గా చెప్తాము. వ్యాట్ ని ఎలక్ట్రిక్ ఛార్జ్ కి యూనిట్స్ గా చెప్తాము. అదే విధంగా టెస్లా కనుక చూసుకున్నట్లయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే అయస్కాంత క్షేత్రానికి యూనిట్స్ గా చెప్తాము. నెక్స్ట్ కూలుంబ్ కనుక చూసుకుంటే మనము పవర్ కి యూనిట్స్ గా చెప్తాము. ఆ తర్వాత చూసుకుంటే క్యాండెలా మనకు లూమినస్ ఇంటెన్సిటీ అంటాము. ప్రకాశించే తీవ్రతకు మనకు యూనిట్స్ గా చెప్తాము. ఈ లెక్క ప్రకారం చూడండి మీరు, బి వచ్చేసి మనకు ఫస్ట్ ఏ వచ్చేసి 1, 4, 1, 4, 2, 3 ఆప్షన్స్ లో ఎక్కడ ఉందో చూడండి. ఓకే, 1, 4, 2, 3 అనేది ఎక్కడ ఉంది మనకు ఆప్షన్స్ లో? ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. ఇది మనకు ఆన్సర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్ 107. ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ మీ అందరికి చాలా వరకు ఈజీగానే తెలిసి ఉంటుంది. V = U + AT. ఎస్, ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ లో చూసుకుంటే V = U + AT అనేది ఇది కరెక్టే. S = UT + AT², ఇది కూడా మీకు తెలుసు, ఇది కూడా కరెక్టే. V² - U² = 2AS. ఓకే, ఆప్షన్ సి కూడా కరెక్టే. అంటే దీనికి ఆన్సర్ మనం ఏమని చెప్పొచ్చు, మనకు అన్ని కూడా కరెక్టే, అన్ని సరైనవే. కాబట్టి ఆల్ ఆఫ్ దీస్ అనేది ఆప్షన్ పెట్టొచ్చు. చలన సమీకరణాలు ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ అనేది ఆన్సర్ వచ్చేసి మనకు ఆల్ ఆఫ్ దీస్ అనేది ఆన్సర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడండి. రాకెట్స్ వర్క్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్. రాకెట్స్ మీకు చెప్పే ఉంటాము మన క్లాస్ లో. రాకెట్స్ అనేది ఎప్పుడైనా కూడా ఏ సూత్రం పైన ఆధారపడి ఉంటాయంటే మూమెంటం కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటం అనే సూత్రం పైన ఆధారపడి మనకు రాకెట్స్ అనేవి వర్క్ చేస్తాయి. ఓకే, ఆప్షన్ సి అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ ఈ క్వశ్చన్ కి. నెక్స్ట్ చూడండి. A bullet is fired from a rifle. If rifle recoils freely, then kinetic energy of the rifle. ఎప్పుడైనా కూడా మనకు బుల్లెట్ అనేది రైఫిల్ నుంచి మనకు రిలీజ్ అయిందంటే, బుల్లెట్ అనేది రైఫిల్ నుంచి రిలీజ్ అయితే మనకు ఏమవుతుంది ఫ్రెండ్స్ అంటే, అప్పుడు ఈ బుల్లెట్ కంటే కూడా ఈ రైఫిల్ యొక్క కైనెటిక్ ఎనర్జీ అనేది తగ్గుతుంది అనమాట. ఓకే, బుల్లెట్ యొక్క కైనెటిక్ ఎనర్జీ అనేది తగ్గుతుంది. అప్పుడు ఏమని రాస్తాము, బుల్లెట్ కంటే తక్కువ. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. ఇఫాన్ యాపిల్ ని ఈజ్ రిలీజ్డ్ ఫ్రమ్ అన్ ఆర్బిటింగ్ స్పేస్ షిప్. ఆర్బిటింగ్ స్పేస్ షిప్ అంటే అంతరిక్షంలో తిరుగుతున్న నౌక. ఈ నౌక నుండి మనకు తిరుగుతున్నప్పుడు ఏమవుతుంది, ఈ యాపిల్ అనేది మనకు స్పేస్ షిప్ తో పాటు అదే వేగంతో కదులుతుంది అనమాట. ఇట్ విల్ మూవ్ అలాంగ్ విత్ ద స్పేస్ షిప్ విత్ ద సేమ్ స్పీడ్ అని చెప్పవచ్చు. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు? ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. స్పేస్ షిప్ తో పాటు అదే వేగంతో కదులుతుంది. ఇది యాక్చువల్లీ కదలండి అని రాంగ్ పడింది, కదులుతుంది. ఓకే, నెక్స్ట్. లిఫ్ట్ ఆఫ్ అండ్ ఏరోప్లేన్ ఈజ్ బేస్డ్ ఆన్. ఏరోప్లేన్ అనేది మనకు అందరికీ తెలుసు. దీనికి ఏంటి 111 క్వశ్చన్ వచ్చేసి, ఏరోప్లేన్ లిఫ్ట్ దేని ఆధారంగా ఉంటుందంటే మీ అందరికీ తెలుసు, బెర్నౌలీ సూత్రం పైన ఆధారపడి ఏరోప్లేన్ అనేది పనిచేస్తుంది. బట్ రాకెట్ వరకు వస్తే మాత్రం మనకు డిఫరెన్స్ ఉంటుంది. రాకెట్ వచ్చేసి కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంటం, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకు ఆన్సర్ బెర్నౌలీ సిద్ధాంతం. బెర్నౌలీ సిద్ధాంతం అంటే పైన మనకు ప్రెజర్ అనేది ఎక్కువైపోయి, పైన ప్రెజర్ ఇలా ఉన్నప్పుడు కింద ప్రెజర్ ఎక్కువైపోవడం వల్ల ఈ ఏరోప్లేన్ లిఫ్ట్ అనేది జరుగుతుంది. సేమ్ అలాగే గాలికి వేలాడుతున్న క్యాలెండర్ ఎగరడం కూడా ఫ్యాన్ గాలి వల్ల, అది కూడా మనం బెర్నౌలీ సిద్ధాంతం ద్వారా చెప్పవచ్చును. ఓకే, నెక్స్ట్. స్పీడ్ ఆఫ్ ద సౌండ్ చూద్దాము. డిక్రీజెస్ వెన్ వి గో ఫ్రమ్ సాలిడ్ టు గ్యాసెస్ స్టేట్. అవును, ఘనస్థితి నుండి వాయు స్థితికి వెళ్తున్నప్పుడు తగ్గుతుంది అంటున్నాడు. నిజమే కదా ఫ్రెండ్స్. ఎప్పుడైనా కూడా మనకు స్పీడ్ ఆఫ్ ద సౌండ్ అనేది మనకు ఘనంలో ఎక్కువ ఉంటుంది, వాయువులో, తర్వాత ద్రవంలో, ఆ తర్వాత వాయువులో.
ఘనంలోనే ఎక్కువ ఉంటుంది అనమాట ఇది అనేది మనకు. సో అతను ఏమంటున్నాడు, సాలిడ్ నుంచి గ్యాసెస్ స్టేట్ కి వెళ్ళినప్పుడు స్పీడ్ ఆఫ్ ద సౌండ్ ఎస్ తగ్గుతుంది. నెక్స్ట్ ఇంక్రీజెస్ విత్ టెంపరేచర్, ఎస్ టెంపరేచర్ ఉష్ణోగ్రత పెరగడం వల్ల కూడా స్పీడ్ ఆఫ్ ద సౌండ్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ డిపెండ్స్ అపాన్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద మీడియం త్రూ విచ్ ఇట్ ట్రావెల్స్, ఎస్ ఇప్పుడు ఏ యానకం ద్వారా వెళ్తుందో దాన్ని బట్టి మనకు స్పీడ్ అనేది స్పీడ్ ఆఫ్ ద సౌండ్ అనేది పెరగడం లేదా తగ్గడం అనేది ఆధారపడి ఉంటుంది. సో ఈ మూడు కరెక్టే, ఆల్ ఆఫ్ దీస్ స్టేట్మెంట్స్ ఆర్ రైట్. ఓకే నెక్స్ట్, డెన్సిటీ ఆఫ్ వాటర్ ఈజ్ ద హైయెస్ట్ అట్ ద టెంపరేచర్ ఆఫ్ అన్నాడు. ఏ ఉష్ణోగ్రత వద్ద నీటి సాంద్రత అనేది అధిక్యం ఉంటుంది అంటే మనకు 4 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద నీటి సాంద్రత అనేది అధికంగా ఉంటుంది, మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ట్రాన్స్ఫార్మర్ ఈజ్ యూజ్డ్, ట్రాన్స్ఫార్మర్ దేనికి యూజ్ అవుతుంది అనేసి అడుగుతున్నాడు. ట్రాన్స్ఫార్మర్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఏసీ వోల్టేజ్లను మనం పెంచడానికి లేదా తగ్గించడానికి మనం నియంత్రించేదే ట్రాన్స్ఫార్మర్ అన్నమాట. ట్రాన్స్ఫార్మర్ దీనికోసం అనేది ఉపయోగిస్తుంది. టు స్టెప్ అప్ ఆర్ స్టెప్ డౌన్ ద ఏసీ వోల్టేజ్ అనేది చెప్పవచ్చు. ఓకే, ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్, ఎర్త్ వైర్ అనేది గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కూడా ఎర్త్ వైర్ మనకు కరెంట్ అనేది ఉండదు అనమాట. దేర్ విల్ బి నో కరెంట్ ఇన్ ఎర్త్ వైర్. ఓకే, రిమెంబర్ దిస్ క్వశ్చన్. ఓకే, కరెంట్ అనేది ఉండదు. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఫర్ 115 క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. మెయిన్ కాంపోనెంట్ ఆఫ్ యూరియా అంటున్నాడు. మెయిన్ కాంపోనెంట్ ఆఫ్ యూరియా, ఫస్ట్ మీకు యూరియా ఫార్ములా తెలియాలి ఫ్రెండ్స్. యూరియా ఫార్ములా కనుక చూస్తే మనము చూడండి, NH2 CO NH2 గా చెప్పవచ్చు. ఇది అనేది మనకు యూరియా ఫార్ములా, ఇది యూరియా ఫార్ములా. ఇందులో మెయిన్ గా ఉండేది ఏంటి మనకు అంటే నైట్రోజన్. 2 నైట్రోజన్ మాలిక్యూల్స్ ఉన్నాయి మీరు చూసినట్లయితే. ఓకే, మనకు యూరియాలో మెయిన్ కాంపోనెంట్ అనేది నైట్రోజన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 116 అయిపోయింది, 117. ఓకే, మ్యాచ్ ద ఫాలోయింగ్ వచ్చింది. మ్యాచ్ ద ఫాలోయింగ్ చూడము. లైమ్ స్టోన్ ని మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే ఇక్కడ మామూలుగా మనకు ఎలక్ట్రికల్ గూడ్స్ లో యూజ్ చేస్తాము. అలాగే మనకు కాపర్ ని వచ్చేసి మనము మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఏరోప్లేన్స్ కి యూజ్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ బాక్సైట్ వచ్చేసి బాక్సైట్ నుంచి మనకు సిమెంట్ తయారీ అనేది వస్తుంది. ఆ తర్వాత మాంగనీస్ వచ్చేసి స్టీల్, ఉక్కు తయారీలో మనం యూజ్ చేసేది మాంగనీస్ అని చెప్పవచ్చు. ఓకే, మనకు ఆప్షన్స్ చూడండి. ఏకి వచ్చేసి 2, ఓకే 2, 3, 1, 4 ఎక్కడ ఉందో చూద్దాము. 2, 3, 1, 4 ఆప్షన్ బి లో ఉంది. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్, న్యూక్లియస్ ఆఫ్ అన్ ఆటమ్ కంటైన్స్ అన్నాడు. న్యూక్లియస్ లో ఏముంటుంది? ఆటమ్ కనుక చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ ఇది ఆటమ్ కనుక అనుకుంటే ఇది న్యూక్లియస్ అయితే ఎలక్ట్రాన్లు ఎప్పుడైనా కూడా ఇలా చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఎలక్ట్రాన్లు ఇలా చుట్టూ తిరుగుతూ ఉంటే మనకు న్యూక్లియస్ అనేది ఇలా మధ్యలో ఉంటుంది. ఈ న్యూక్లియస్ లో ఏముంటాయంటే ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లు అనేది ఉంటాయి. అలాగే మనకు చూసుకున్నట్లయితే ఎన్ని ప్రోటాన్లు అయితే ఉంటాయో అన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి. అదే విధంగా న్యూక్లియస్ యొక్క ఛార్జ్ కూడా ఇక్కడ న్యూట్రాన్లకు ఛార్జ్ ఏమి ఉండదు, బట్ ప్రోటాన్స్ కి ఛార్జ్ ఉంటుంది కాబట్టి మనకు న్యూక్లియస్ యొక్క ఛార్జ్ పాజిటివ్ గా చెప్పవచ్చు. అదే టోటల్ మొత్తం ఆటమ్ ఛార్జ్ అయితే కనుక న్యూట్రల్ అని చెప్తాము. ఓకే, ఇప్పుడు మనకు ఏమున్నాయి న్యూక్లియస్ లో? ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లు. ఓకే, ఎక్కడ ఉన్నాయి చూడండి, ఆప్షన్ సి లో ఉంది. ఆప్షన్ సి ఇస్ ద మనకు రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అయాన్ ఇస్ ద లార్జెస్ట్ ఇన్ సైజ్? ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే K+ Ca+2 అంటే ఇవి ఒక ఎలక్ట్రాన్ కోల్పోయింది, ఇది కూడా ఒక ఎలక్ట్రాన్ కోల్పోయింది. అయితే కోల్పోవడం కంటే తెచ్చుకునే వాటికి మనకు అయాన్ అనేది పరిమాణంలో పెద్దగా ఉంటుంది ఎలక్ట్రాన్ రావడం వల్ల. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్లస్ అంటే కోల్పోవడం అనమాట, ఎలక్ట్రాన్ కోల్పోవడం. ఓకే, సల్ఫర్ క్లోరిన్ కనుక చూసుకున్నట్లయితే సేమ్ ఉంటుంది. సల్ఫర్ కి ఇప్పుడు 18 ఎలక్ట్రాన్స్ ఉన్నట్లుంటాయి. ఇక్కడ క్లోరిన్ కూడా ఒక ఎలక్ట్రాన్ తెచ్చుకుంది. క్లోరిన్ యొక్క పరమాణు సంఖ్య 17, ఒక ఎలక్ట్రాన్ తెచ్చుకోవడం వల్ల 18. సేమ్ సల్ఫర్ కూడా 18 ఉన్నాయి. బట్ క్లోరిన్ ఇంటర్మాలిక్యులర్ రియాక్షన్స్ వల్ల మనకు క్లోరిన్ అనేది అయాన్ అనేది పెద్దగా ఉంటుంది. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్, లాఫింగ్ గ్యాస్ అంటే ఏమంటాం ఫ్రెండ్స్? నైట్రస్ ఆక్సైడ్, అది డైరెక్ట్ బిట్, ఇందులో ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. లాఫింగ్ గ్యాస్.
నైట్రస్ ఆక్సైడ్ గా చెప్పవచ్చు. అదే విధంగా కాల్షియం ఆక్సైడ్ ని ఏమంటామంటే ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఫ్రెండ్స్ మీరు, సోడా లైమ్ అంటే వేరు, మనకు క్విక్ లైమ్ స్లేక్ లైమ్ అనేది ఎక్కువగా యూజ్ అవుతా ఉంటుంది, ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. మనకు క్విక్ లైమ్ ఫార్ములా సిఏఓ అంటే క్విక్ లైమ్ ఫార్ములా, స్లేక్డ్ లైమ్ అంటే తడి సున్నం అంటాం తెలుగులో, CaOH ట్వైస్ అనేది మనకు స్లేక్డ్ లైమ్ ఫ్రెండ్స్, స్లేక్డ్ లైమ్ లేదా తడి సున్నం అంటాం దీన్నే. ఓకే చూడండి, త్వరిత సున్నం తెలుగులో అయితే త్వరిత సున్నం అంటాము. సో CaO అంటే మనకు ఆన్సర్ క్విక్ లైమ్. స్వీట్ లైమ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, స్వీట్ లైమ్ అంటే బత్తాయి, ఏదో అనుకున్నారు, బత్తాయిని మనం అంటే మోసంబి అంటా ఉంటాం కదా, ఆ పండునే స్వీట్ లైమ్ అంటారు అంతే. నెక్స్ట్ చూద్దాము, అమోనియం హైడ్రాక్సైడ్. అమోనియం హైడ్రాక్సైడ్ అనేది మనకు ఎందుకు వీక్ బేస్ అవుతుంది అంటే అది ఇట్ హ్యాస్ లో వేపర్స్ ప్రెజర్ కాదు, సో ఇట్ ఈస్ నాట్ ఏ హైడ్రాక్సైడ్ ఆఫ్ ఎనీ మెటల్, ఇది కూడా కాదు ఆన్సర్. ఇట్ హ్యాస్ లో డెన్సిటీ కాదు, ఇదేంటంటే స్లైట్లీ అయనైజ్ అవుతుంది కాబట్టి వీక్ బేస్ ఫ్రెండ్స్, స్లైట్లీ అయనైజేషన్ అనేది జరుగుతుంది, ఇది కొద్దిగానే అయనీకరణం జరుగుతుంది. అందువలన మనకు అమోనియం హైడ్రాక్సైడ్ ని మనం ఏమంటున్నాం అంటే బలహీనమైన క్షారంగా చెప్పుకోవచ్చు. ఓకే, బలహీనమైన క్షారం, ఇది ఆధారం కాదు క్షారం. ఓకే ఇది ఫ్రెండ్స్. ఓకే మీరు కానిస్టేబుల్ మరియు SI ప్రిపేర్ అయ్యే వాళ్ళు సాటర్డే మనకు RS అకాడమీలో మనకు ఆఫ్లైన్ ఎగ్జామ్ జరుగుతుంది. ఇదే ఎగ్జామ్ మనకు సండే వచ్చేసి ఆన్లైన్ లో ఎగ్జామ్ జరుగుతుంది. రాసే వాళ్ళు దీన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రిపేర్ అయ్యే వాళ్ళు, మెయిన్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, కానిస్టేబుల్ మెయిన్స్ కూడా ఉంది త్వరలో. అలాగే ఇప్పుడు కనుక మనకు ఈ కీ షీట్స్ అన్ని కూడా మనకు టెలిగ్రామ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది. అదే విధంగా మనకు ఎప్పటికప్పుడు ఈ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ప్రతి పేపర్ కూడా ఎవ్రీ వీక్. ఓకే థ్యాంక్ యూ.